వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం సంతవేలూరు పంచాయతీ సాధనవారిపాలెంలో ఏప్రిల్ 19వ తేదీన రాత్రి 8:45 సమయంలో భార్య అంజలిపై అనుమానంతో భర్త తూకివాకం రాజశేఖర్ గొడవపడే క్రమంలో భార్య గొంతు నులమడంతో ఆమె స్పృహ తప్పి పడిపోగా అంజలి తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె 20వ తేదీ మృతి చెందిన విషయం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ ప్రతాప్ సహకారంతో ఈ రోజు అనగా బుధవారం బిఎన్ కండ్రిక సూళ్లూరుపేట రహదారి మార్గంలో సాధనవారిపాలెం బస్టాండ్ వద్ద నిరీక్షిస్తున్న నిందితుడు భర్త రాజశేఖర్ను రహస్య సమాచారం మేరకు సీఐ, ఎస్ఐ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు పంపినట్టు సీఐ తెలిపారు. ఈరోజు అరెస్ట్ చేసి 19వ తేదీ రాత్రి 8:45 గంటలకు తూకివాకం రాజశేఖరు అనే అతను తన భార్యని గొంతు నిలిపి చంపబోతాడు. ఆమె స్పృహత కోల్పోతానే ఆమెను హాస్పిటల్కు మళ్ళీ వీడే వాళ్ళ బంధువులతో సహాయంతో హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత హాస్పిటల్లో బిఎన్ కండ్రికలో ఆర్ఎంపీ హాస్పిటల్ దగ్గర ఎగ్జామినేషన్ అయిపోతానే నేనేం చేయలేను, బీపీ పడిపోయిందని చెప్తానే కళాస్ హాస్పిటల్ తీసుకుంటారు. కళాస్ హాస్పిటల్ నుంచి రెఫర్ చేస్తే తిరుపతి రోయ్ హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ పొందుతూ చనిపోతుంది. చనిపోయిన దానికి కారణం అతను గొంతు తీసుకోవడం వల్ల. సో ఈ క్రమంలో కేసు 20వ తేదీ కేసు రిపోర్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ దినం విచారణ